హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే యామిని వాళ్ళ మమ్మీ, డ్యాడీతో నాకు రాజు కావాలి. ఎలా అయినా రాజుని నేను దక్కించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అంతలో యామిని వాళ్ళ నాన్నగారు నోర్ముయ్ ఇంకా రాజు, కావ్య వాళ్ళది మూడు ముళ్ళ బంధం. వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. ఇక నువ్వు రాజును మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి అంటాడు. అందుకు యామిని లేదు డ్యాడీ, రాజు మాత్రమే నా జీవితం. రాజు లేకపోతే నేను లేను అని చెప్తుంది. అందుకు వాళ్ళ డ్యాడీ ఇక నీ ఇష్టం చెప్పాల్సింది నేను చెప్పేసాను. ఇక ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక హాస్పిటల్‌లో డాక్టర్ గారు రాజ్‌కి గతం గుర్తుకు వచ్చేసింది. యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడే కళ్ళు తెరిచాను అని అనుకుంటున్నాడు. మీరు అలానే కంటిన్యూ అవ్వండి అని అంటారు. అంతలో కావ్య రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు కళ్ళు తెరవగానే ఎందుకు కనిపించలేదు అని చెప్పి అడుగుతాడు. చాలా భయం వేసింది అంటాడు. అంతలో కావ్య మీ చెయ్యి ఇంకెప్పుడు వదలను అని చెప్పి అంటుంది. తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకువస్తారు. స్వప్న హారతిచ్చి ఇంట్లోకి వెల్కమ్ చెప్తుంది రాజ్‌కి. తరువాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొని రాజుతో మాట్లాడుతూ ఉంటే కావ్య రాజును చూసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది రూమ్‌లోకి. రాజు ఎందుకు కావ్య అలా ఏడుస్తూ వెళ్తుంది అమ్మా అని చెప్పి అనగానే వెంటనే ధాన్యలక్ష్మి మొగుడే తనని అనుమానిస్తే ఏడవకుండా ఏ ఆడదైనా ఊరుకుంటుందా అక్క అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అది విన్న రాజు పైగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తనని. రాజేమో ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని చెప్పి అంటాడు. అందరూ ఏం లేదులే బాబు అని చెప్పి అంటారు. కానీ అపర్ణ మాత్రం నిజం చెప్తే తట్టుకునే శక్తి ఉందా నాన్న నీకు? ఉంది అంటే నేను జరిగిందంతా చెప్తాను అని చెప్పి అంటుంది. అంతలో రాజు పర్వాలేదు మమ్మీ ఏం జరిగిందో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి అంతే అని చెప్పి అంటాడు. రాజు తర్వాత అపర్ణ జరిగిందంతా చెప్పేస్తుంది తనకి. అదంతా విన్న రాజు బాధతో కావ్య దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు కావ్య. నేను నిన్ను ఫస్ట్ నుండి ఇబ్బంది పెట్టాను. నిన్నెంతో చిరాకిచ్చుకున్నాను. నాకిష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత నిన్ను అన్ని విధాలుగా కష్టపెట్టాను. కానీ నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు అని మాట్లాడతాడు. అయినా ఒక మనిషిని ఇంతలా కూడా ప్రేమిస్తారా అని కూడా నిన్ను చూసే నేను తెలుసుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.